సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దొంగలు హల్చల్ చేశారు. తిలక్ నగర్ లో ఓ ఇంట్లో ప్రవేశించి దొంగలు యువతిని కొట్టి 1,50,000 అపహరించారు. ఇద్దరు అపరిచిత వ్యక్తులు తిలక్ నగర్ లోని ఓన గోవిందరావు ఇంటి దగ్గరకు దంపతుల్లా వెళ్లారు. ఇంట్లో ఉన్న యువతిని చూసి మీ నాన్న తరపు బంధువులమని నమ్మబలికారు. పెళ్లి శుభలేఖిస్తామని లోపలికి ప్రవేశించిన మరుక్షణం యువతి రోషిని జుట్టు పట్టుకుని చితకబాత్తు డబ్బుల కోసం డిమాండ్ చేశారు. తన మెడలోని బంగారు గొలుసు తీసుకుని విడిచిపెట్టమని ప్రాధేయపడిన మేడపైకి తీసుకెళ్లి కబోర్డ్ను తెరిపించారు. కబోర్డ్లోని ఓ కవర్లో దాచి ఉంచిన 1,50,000 దోచుకుని యువతిని సోఫాలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. షాక్ నుంచి తేరుకున్న రోషిని ఇరుగు పొరుగు వాళ్లతో పాటు తన తండ్రి గోవింద్కు ఫోన్లో సమాచారం అందించింది. ఇంటి యజమాని గోవిందరావు ఫిర్యాదుతో కాశీబుగ్గ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దొంగల కోసం గాలిస్తున్నారు. ఆశ్రమం నుంచి వచ్చారు. అవ్వండి లేదు వెళ్ళిపోండి అని అన్నా. అయిపోయింది. అక్కడ 10 minutes ఒక ఆంటీ అంకుల్ వచ్చారు. ఇలా పెళ్లి కార్డు డాడీకి ఇచ్చి అని చెప్పి అన్నారు. అంటే అలా డోర్ ఓపెన్ చేయకపోతే డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ ఒక అతను వచ్చారు. ఇలా అనాథాశ్రమం నుంచి వస్తున్నాము, డబ్బులు ఇవ్వండి అంటే ఇంట్లో లేదు వెళ్ళిపోండి అంటే ఒకసారి చూడండి ఇలా ఫైల్ చూడండి మీరే డబ్బులు ఇస్తారు చూస్తా అంటే లేదు ఇంట్లో ఎవరు లేరు వెళ్ళిపోండి అని చెప్పి అన్నాం. తర్వాత ఒక 10 minutesకి అలాగా ఇంకో ఇద్దరు వచ్చారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉన్నారు. ఎవరు అని అడిగితే డోర్ తీయకుండానే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలాగా కార్డు ఇవ్వాలమ్మా అంటే అప్పుడు డోర్ ఓపెన్ చేసి మళ్ళీ అది క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చినప్పటికి నా జుట్టు పట్టుకొని డబ్బులు ఉంటే ఇవ్వు ఇంట్లోని అది ఇది అని చెప్పాను. ఏం లేదు నా దగ్గర గోల్డ్ చైన్ ఉంది తీసుకోండి కావాలంటే అని అన్నాను. లేదు మాకు డబ్బులు ఇవ్వు గోల్డ్ వద్దు అని చెప్పి అంకుల్ ఆంటీ ఇద్దరు అన్నారు. తర్వాత అలా నన్ను పైకి తీసుకెళ్ళిపోయి రూమ్స్లో చెక్ చేసి ఆ డోర్తి ఈ డోర్తి అని అదో తీసాక క్యాష్ తీసుకొని మళ్ళీ అలానే డ్రాగ్ చేసుకొని కింద వరకు వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత పోయింది? 1,50,000.